రైట్. అలాగే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల గురించి కూడా మాట్లాడుకుందామండి. రంజాన్కు కోట్ల రూపాయల నిధులు ఇచ్చి బోనాలకు మాత్రం 5 లక్షలు మాత్రమే ఇచ్చారు అని బండి సంజయ్ చేసిన కామెంట్స్కి మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థం కాదు. బండి సంజయ్ నాకు ఎరుగుతుంది, నేను బాగా ఈజ్ మై జూనియర్. డ్యూరింగ్ ది ఏబీవీపీలో నేను పనిచేసిన, చాలా జూనియర్ నాకు. సో బండి సంజయ్ మాటలు ఎప్పుడు కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి దిశలో ఉంటాయి. దానికి మించి ఇంకా వేరే మాట్లాడడానికి ఉండడు. ఆయన అది తప్పి వేరే ఒకైనా సబ్జెక్ట్ మాట్లాడమనండి. ఆయన వాళ్ళ ఫాదర్ టీచరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిండని చెప్తాడు. సో దట్ ఈస్ హిస్ నాలెడ్జ్ అండ్ ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ అండ్ ఈజ్ ఎ కన్ఫ్యూజన్ మాస్టర్. సో ఆయన స్టేట్మెంట్స్ అన్నీ అట్లా ఉంటాయి కాబట్టి నేనైతే అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది నేను అంటున్నాను. ఓకే. ఇక ఎందుకంటే ఎక్కువ డీప్కి పోతే ఏమవుతానంటే విమర్శ చేయాల్సి వస్తుంది. తమ్ముడు నా అండర్లో పెరిగినవాడు, నాతో పనిచేసిన వాడు విద్యార్థి సంఘంలో, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిగ్రేడ్ హిమ్. ఈజ్ అన్ ఎంపీ అండ్ ఈజ్ అ మినిస్టర్ నౌ అండ్ ఐ విల్ గివ్ ద డ్యూ రెస్పెక్ట్ టు హిస్ పొజిషన్. అండ్ ఆయన కొద్దిగా ఆయన వ్యక్తిగతంగా ఆయన స్టైల్ ఆఫ్ అదంతా కూడా ఒక వర్గానికే నేను ప్రతినిధిని అనుకున్నట్టుగా మాట్లాడతాడు. అది ఎన్నాళ్ళు నడుస్తుందో చూద్దాం, ఈ దేశం అందరికి సంబంధించింది, ఒక్క వర్గానికి సంబంధించింది కాదు. అది హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు. ఎవరైనా ముస్లిం అట్లా అనుకున్నా తప్పే, ఎవరైనా సిక్ అట్లా అనుకున్నా తప్పే, ఎవరైనా హిందూ అనుకున్నా అట్లా తప్పే. ఇప్పుడు హిందువులలో రకరకాల వాళ్ళు ఉన్నారు, అందరం హిందువులమే అంటున్నాం. కానీ మళ్ళీ అక్కడ కూడా ఎంత డిస్క్రిమినేషన్, అప్పర్ క్యాస్ట్ ఎంత డామినేట్ చేస్తుంది, అండ్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంత అనగదొక్కబడుతున్నారు. పార్టీలకు అతీతంగా ఈ మాట నేను చెప్తున్నానండి, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి చెప్తున్నాను. బండి సంజయ్ కూడా తెలుసు అది, ఆ పదం మేము ఉపయోగించేది ఐబీపీలో, సామాజిక రుగ్మతలని. సో ఈ రుగ్మతల కారణంగా ఈ హిందుత్వం అనేటువంటిది, హిందూ భావజాలం అనేదానికి హిందువుల నుంచి పారిపోయే పరిస్థితి, హిందువుగా ఉన్నోడు క్రిస్టియన్గా, హిందువుగా ఉన్నోడు ఇంకో మతానికి మారిపోవాల్సిన దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది? మన దగ్గర ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కారణంగానే వచ్చింది. ఆ డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్న వల్ల ఈ ఈ మిత్రుడుగా ఉన్నాడు. ఇవాళ అవకాశం వచ్చింది, హై స్థాయికి వచ్చిండు. కానీ ఆయన ఇక్కడి దాకా రాకంటే ముందు కరీంనగర్లో భారతీయ జనతా పార్టీలో, ఏబీపీలో, బీజేపీలో ఆయన ఎదుర్కొన్నటువంటి డిస్క్రిమినేషన్ ఆయన ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు, ఒక వర్గానికి సంబంధించిన మాటలు మాట్లాడడం సమంజసంగా ఉండదు. గవర్నమెంట్ అన్న తర్వాత అన్ని వర్గాల వారికి ప్రతినిధే. మేము కాదు హిందువులం, ఈయన ఒక్కడేనా హిందువు? ఆయనకంటే కట్టరింది నా మొహం చూస్తే తెలుస్తుందా?